హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహా ఎడ్యుమప్. సహా ఎడ్యుమప్ ఇంకో కొత్త అప్డేట్తో మేము ముందు రావడం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సైన్స్ అండ్ రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సైంటిస్ట్ అవ్వాలి, ఇస్రో, డిఆర్డిఓ, బాక్ లాంటి సైన్స్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ అంటే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే నైసర్ భువనేశ్వర్, ఎస్టాబ్లిష్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో జరిగే రీసెర్చ్ అంతా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండర్లో జరుగుతుంది. ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్కి యాన్యువల్గా 60,000 స్కాలర్షిప్ వస్తుంది త్రూ ద దిశ ప్రోగ్రామ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అలాగే 20,000 సమ్మర్ ఇంటర్న్షిప్ స్టైపెండ్ కూడా వస్తుంది. ఇక్కడ చదివే స్టూడెంట్స్కి టోటల్ ఇయర్కి 80,000 స్కాలర్షిప్ వస్తుంది. అడ్మిషన్ అండ్ ట్యూషన్ ఫీజు చూసినట్లయితే నైసర్ భువనేశ్వర్లో జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 17,950, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 10,450. అలాగే యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 15,300, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 11,300 రూపీస్. ఇందులో 5,000 to 6,000 రిఫండబుల్ కాషన్ డిపాజిట్స్ ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ కాషన్ డిపాజిట్స్ రీఫండ్ అవుతాయి. నైసర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో BSMS 5-year కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. BSMS మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమికల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన సైన్స్ స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇంటర్లో అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అండ్ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి 55% మార్క్స్ కంపల్సరీగా ఉండాలి. నో ఏజ్ లిమిట్. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్. ఈ ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఫీమేల్ అప్లికెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ 700 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 700, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 700, అదర్ మేల్ అప్లికెంట్స్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 1,400. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 3 hours. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. 4 సెక్షన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. రాంగ్ అటెంప్ట్కి -1. ఇంపార్టెంట్ డేట్లు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అప్లికేషన్ 6th April క్లోజ్ అవుతుంది. అప్లై బిఫోర్ ద డెడ్ లైన్ టు అవాయిడ్ ద టెక్నికల్ ఇష్యూస్. అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేస్తే 13th April నుండి 14th April వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్ May 5th రిలీజ్ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 6th June. ఎగ్జామ్ యొక్క సిలబస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, లేదా డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్.